ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి ఒక సభ జరుగుతుంది మాత్రమే అనుకున్నా, కానీ ఈ సంస్మరణ సభ అనేది నాకు తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత చూసినా నేను జయశంకర్ గారి సంస్మరణ సభ నాకు చాలా మానసిక ఉపశాంతి జరిగింది. అది చూసిన తర్వాత జయశంకర్ అతి సన్నిహితమైనటువంటి మిత్రుల్లో నేను కూడా ఒకరిని. ఆయన చనిపోయే రోజుల్లో ధర్మశాలకు ఆయన నేనిద్దరం అక్కడ ఒక బౌద్ధ మతస్థుడు వైద్యుడు ఉంటే ఆయన వైద్యానికి మేము వెళ్ళి 2 రోజులు వచ్చినాం. అది హిమాచల్లో ఉంటుంది. అది ఇక్కడ నుంచి ఢిల్లీ ఫ్లైట్లో పోవాలి, అక్కడ నుంచి రాత్రి అంతా బస్సులో పోవాలి. చివరి రోజు అది జయశంకర్ ఇద్దరం అక్కడ బాగుంటుందంటే చూద్దామని అక్కడికి కూడా పోయినాం. ఫలితం కాలే. చివరి రోజు ఆయన చనిపోయే దగ్గర కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది సన్నిహిత మిత్రుల లోపల కలిసి నేను కూడా దగ్గర ఉండేవాడిని. వరంగల్ పోయి వచ్చినాను, ఇంటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే నాకు ఫోన్ వచ్చింది, ఆయన చనిపోయాడు. చనిపోయే దశ వచ్చినండి, మాకు తెలుస్తున్నాడు. హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడే తెలుస్తున్నాడు. అతడు సాధారణమైన జీవితం గడిపినటువంటి వ్యక్తి, అతి సాధారణమైన జీవితం, సున్నితమైనటువంటి మనస్సు, ధైర్యమైనటువంటి భావాలు, జీవిత విధానం ఉండే ఆయన. ఇది ముందుకు పోవడానికి ఇవన్నీ నాకు వెనకకున్నాయి, నాకు వెనకకి రావుతున్నాయి అనే భావన ఎన్నడూ కూడా ఆయన దగ్గర రానివారు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాడిని ఎవరిని నిస్పృహకు గురిగా